Hey, hi, hello, namaste. Welcome back to our channel, Risha's Diary. సో గాయస్ ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే మేమందరం కలిసి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. ఎగ్జిబిషన్కి ఎవరితో వెళ్తున్నాం తెలుసా? తినే. సో నేను ఇయర్కి ఒక వీడియో పెడుతుంది. ఇయర్కి ఒకటి కాదు, ఈ మధ్య కంటిన్యూగా పెడుతున్నా. అవునా? మరి నాకు రావట్లేదేంటి? సబ్స్క్రైబ్ చేసుకున్నా నోటిఫికేషన్ కొంతమందికి రావట్లేదు యాక్చువల్లీ. ఎందుకు రావట్లేదు ఏమో తెలియదు. సో ఇవాళ అయితే మేము అందరం కలిసి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. సో చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని మాకు గుర్తొస్తాయి అనమాట. సో యాక్చువల్లీ నాకేంటంటే తిరుపతి అంటేనే నాకు ఒక వింటేజ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడే చదివాను, ఇక్కడే పుట్టింది, ఇక్కడే 90s కిడ్స్ అనే ఒక ఫీలింగ్ అనేది నాకు తిరుపతిలో అడుగు పెడితే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చిన్నపిల్లలం అయిపోతాం ఎంత పెద్ద కూడా. సో ఈ ఎగ్జిబిషన్ కానీ ఇవి కానీ చిన్నప్పుడు అంతా తిరిగే వాళ్ళం. సో మళ్ళీ మాకు సమ్మర్ అంటేనే మ్యాంగోస్, దాని తర్వాత ఈ గంగమ్మ జాతర అండ్ దెన్ ఎగ్జిబిషన్ అనమాట. ఎప్పుడెప్పుడు పెడతారా ఎగ్జిబిషన్ అని వెయిట్ చేస్తూ ఉంటాం. బికాస్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇంకా అవే కదా మనం ఎంజాయ్ చేస్తాము. అండ్ మోర్ ఓవర్ తిరుపతిలో పుల్సే ఉంటాయి, ఇంకా ఏమి ఉండదు ఆడుకోవడానికి. నిజంగా చిన్నప్పటి నుంచి ఆ మున్సిపల్ పార్క్ చాలా లెక్కలేని సార్లు వెళ్ళిపోయింటాము. ఇంకా బోర్ కొడుతుంది. ఇంక ఇట్లా ఎగ్జిబిషన్ అవే అనమాట మాకు రిఫ్రెష్మెంట్. పెళ్ళిళ్ళు అయిపోయి ఇద్దరం పెళ్ళిళ్ళు అయిపోయి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. అంటే నా హస్బెండ్ రాలేదు, వీళ్ళ హస్బెండ్ అండ్ ఇంకెవరు వెళ్తున్నాం అంతే. ఇంకా గ్యాంగ్ అనమాట అంతే. పవన్ అన్న మేము అందరం కలిసి గేమ్స్ ఆడుకొని. అంటే గేమ్స్ అంటే కూడా మీరు ఏదో ఊహించుకోవద్దండి. స్టార్టింగ్ చిన్న చిన్న గేమ్స్, పిల్లలు కూడా ఆడరు, అంత చిన్న చిన్న గేమ్స్ ఆడతాం. సో ఇప్పుడైతే మెమరీస్ చిన్నదైనా పెద్దదైనా అంటే చిన్నప్పటి అంటే ఇయర్ కి మాకు మంచి మెమరీగా ఉంటుంది అనమాట. సో తిరుపతికి వచ్చాము, మంచిగా జాతర ఎంజాయ్ చేసాము, అండ్ దెన్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. సో అవన్నీ మాకు మెమరీస్ ఫర్దర్గా ఎప్పుడు మళ్ళీ కుదురుతుందో లేదు తెలియదు. నెక్స్ట్ ఇయర్ కుదురుతుందో లేదు తెలియదు. మళ్ళీ ఇట్లా కలిసి వెళ్తామో లేదు తెలియదు. ఇది వచ్చినప్పుడు నేను ఉంటానో లేదు తెలియదు. అట్లా కొన్ని ఉంటాయి కాబట్టి సో వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకొని మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి. అదే అర్థమైంది మాకు. సో ఇంకా మాట్లాడి అంతే అందులో వచ్చేయాలి అని చెప్తున్నారు అన్న. సో ఇప్పుడైతే ఇంకా వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. సరే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఏం ఫీల్ ఉంది? చిన్నప్పుడు ఏవి మెమరీస్ అని రావడంతో చాలా ఫీల్ ఉంది. చాలా చాలా ఇయర్స్ తర్వాత ఎగ్జిబిషన్ చూసాము. ఓ మై గాడ్, ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది అన్న, ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది. చిన్నప్పుడు నేను వచ్చాను కదా ఇక్కడికి, చాలా చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను నేను ఇక్కడికి. అది అన్ని మారలేదు కానీ ఇది మాత్రం మారలేదు. అది అట్లనే ఉంటుంది అమ్మాయిలం కదా. ఒప్పుకుంటున్నారు ఇంకా ఒప్పుకున్నావు. చెప్పు. బొరుగులు తను తీసుకుంటే పర్లేదు, సగం తీసుకుని నా చేతిలో పెట్టింది. ఇది హైలైట్. ఇది అయిపోయిన తర్వాత అది తిందామని. అంటే మీరు బొరుగులు నార్మల్ గా తింటారేమో. ఎక్స్క్యూజ్ మీ, హలో మాస్క్ తీయొద్దన్నా. అంతేగాని మాస్క్ తీయకుండా ఎట్లా తింటా అని మాత్రం చెప్పకు. సో how you guys? How you guys are feeling? Sorry, I'm getting a call. So yeah, ఉషా ఏమంటారు దాన్ని? బొరుగులు అంటారు, మేము బొంగులు అంటాం. మురుమురాలు, బొంగులు ఇట్లా అంటాం మేము. అమ్మాయిలు పెద్ద పెద్ద కాదు, ఇలా చిన్న చిన్నప్పుడు హ్యాపీనెస్ ఇస్తే చాలా పెద్దగా. సో మీ ఇద్దరికి నేను హ్యాపీనెస్ ఇచ్చినా అంటారు. ఇట్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్. నవ్వు ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ సేమ్. అయ్యో అట్లా అని చెప్పేసి ఇట్స్ ఓకే కాల్ మొక్క. ఇట్స్ ఓకే. ఏది? సారీ మళ్ళీ చెప్పండి.
పక్కన ఎవరైనా ఇంకో రెండింటే మనకి వీడియో తీయడానికి. ఇప్పుడు వస్తున్నాడు కదా ఒక మన స్టార్, ఏమంటారు ఏం స్టార్ అది, నటనం స్టార్. అవి ఇద్దరు వస్తున్నారు చూడు. యాక్చువల్లీ ఈ రోజు ఎవరు ఉండరు అనుకున్నా కానీ ఏమేమి ఉంటాయి ఎగ్జిబిషన్లో మాకు? బేకార్ పంచాయతీ, బేకార్ ముచ్చట ఉంటుంది మీతోని, అర్థమైందా? గమ్మున ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూసుకుంటా అని చెప్పిన. మీరు వచ్చి పెద్ద ఏమంటారు ఒలింపిక్ జ్యోతిలా గమ్మున ఉంటారా ఇట్లా అంటే ఇట్లా కూడా ఉంటారు మీరు. షాపింగ్ చేసాను ఇప్పుడే. చూడు ప్రేమగా ఏదో అప్పుడప్పుడు తీసుకొని రమ్మని చెప్తారు. ఇలాంటి వాటికి డైలీ మనం తీసుకురావు కదా బేబీ. నువ్వు ఇంత డ్రమాటిక్ గా మాట్లాడదు బేబీ, నాకు కాదు, అవుతుంది. తిరుపతికి వచ్చి మీకు బోర్ కొడుతుంది కదా, అందుకే కదా మేమంతా మిమ్మల్ని బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేపిస్తున్నాం. నేను ఏసీలో ఉంటే చాలమ్మా, నేను ఫుల్ చిల్ అవుతా, అర్థమైందా? నేను చిల్ అవుతా, నా బాడీ కూడా చిల్ అవుతుంది. ఇట్లా బయటికి తీసుకొచ్చే నేను పెద్ద పెద్ద ముద్ద పెట్టినారు దాన్ని. ఇంకేం మాట్లాడలేదు, తీసుకోవట్లేదు అక్కడ ఏమి. తీసుకోలే. ఎవరి అమ్మాయి కనిపించట్లేదు. ఎంత భయ్యా? హ్యాండ్ ప్రాపర్ వస్తలేదు. అరే ఏమో కాపక్కాడ వేస్తున్నావా? ఇంకా అరే ఆడతారా మీరు? చాలా కదా ఎక్కువ ఆడుతుంది కదా.
ఈ రెండు గెలుస్తున్నాయి 100 మనం కట్టింది 100కి 3 వచ్చాయి. ఏమొచ్చింది కాదు ఏమొచ్చింది మళ్ళీ మళ్ళీ జామే వచ్చింది. జామేనా ఇది మళ్ళీ జామే. మేమిద్దరం చాలా పెద్ద గేమ్ ఆడుతున్నాం. మొత్తం పాయింట్స్ అంటారు. ఉషా నాకు ఇది వచ్చింది. నాకు పర్లేదు బాక్స్ వచ్చింది. చాలు చాలు ఆడరా నేనే మేలు కదరా 2 గ్లాసులు కొట్టా. 2 గేమ్లు ఆడితే 400 వస్తుంది. 2 గేమ్లు ఆడితే 400 వస్తుంది. మేము అట్లా ఇక్కడే కూర్చుంటాం, మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. బాగులేదు రెండు ఉడతారు ఒకటి కొడితే తంత ఎందుకు రాదు. ఏదైనా గేమ్ ఆడొచ్చు కదా. ఆడేం చేయాలి? వాంతి చేయాలా? మధ్యాహ్నం మా అత్త నాటుకోడి చేసింది. పులుసు వస్తుంది, ఫ్రై వస్తుంది, కొంచెం వైట్ రైస్ వస్తుంది, పెరుగు వస్తుంది. ఏరా అన్నీ వస్తాయిరా. వద్దు వద్దు. సరే అది ఆడదాం అంటుండు అన్విగాడు. టేషన్ కారా అది ఆడదాం అంటు. అది ఎందుకు కూడా తెలియదు నాకు, కానీ ఆడదాం అంటు.
అయిపోయింది. నేనైతే ఎంజాయ్ చేశాను కానీ కొంచెమే బుగ్గగానే అయినా స్వెట్ చూడండి ఇక చూడండి కావాలి. సో గైస్ చూసారు కదా మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాము అనేది. తక్కువ టైం అయినా కూడా మేము చిన్న చిన్న వాడాయి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ టేక్ యూ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. అండ్ గాయస్ పక్కనే ఉన్న బెల్ని అయితే క్లిక్ చేయండి. నేను మీకు ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.